Article 52 to 151, which says about what? Central government or యూనియన్ గవర్నమెంట్. ఎవరెవరు ఉంటారమ్మా దీంట్లో? ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఇంకా పార్లమెంట్ ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. వీళ్ళు ఉంటారు. రైట్. ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా? 52 to says about president, right? (52 to 62). Vice president, okay, 74 to 79 to 123, 124 to 151. అంతే కదమ్మా. ఇవి ఎవరి గురించి చెప్తున్నాయి మనకి? గట్టిగా సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాయి. 52 to 151. ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి మాట్లాడదాం. సో ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా? రైట్. ఆల్రెడీ మనకు తెలుసు కదా, వాట్ ఈస్ ఆర్టికల్ 52? భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. 53 ఏం చేస్తాడు? 54 ఎట్లొస్తాడు? 55 అసలు పద్ధతి ఏంది? 56 ఎన్నిసార్లు రావచ్చు? 56 56 ఎలా వస్తాడు? తర్వాత ఎన్నిసార్లు రావచ్చు? 57 క్వాలిఫికేషన్. 58 59 60 ఓత్ అండ్ అఫర్మేషన్, రైట్. 61 ఎలా తీసేస్తాం? 62. ఇప్పుడు పద్ధతిగా మాట్లాడుకున్నాం. ఇక నిన్న మామూలుగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పద్ధతిగా మాట్లాడదాం. ఆర్టికల్ 52 ఏమన్నాం సార్? ఆర్టికల్ 52 అంటే ఇండియా హ్యాస్ వన్ ప్రెసిడెంట్. భారతదేశానికి ఒక, గట్టిగా మాట్లాడాలమ్మా, భారతదేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ఫస్ట్ పర్సన్ ఈయననే. ఎవరైనా గట్టిగా, ఇండియాకు ప్రెసిడెంట్ ఉంటాడు, హీఈస్ ద ఫస్ట్ పర్సన్. ఎస్ ఆర్ నో? హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా? గట్టిగా, హీఈస్ ఈక్వల్ టు క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది ఇంగ్లాండ్. ఎవరితో సమానం అమ్మాయినా? గట్టిగా, క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ తోటి సమానం ఎవరైనా. ఎందుకు సార్ అంటే ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ విచ్ ఈస్ బారోడ్ ఫ్రమ్ వేర్? గట్టిగా, ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడ తెచ్చుకున్నామమ్మా? గట్టిగా చెప్పాలా? ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది, అక్కడే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. మన పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. మనకి ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళకి క్వీన్ ఆర్ కింగ్ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అన్నీ సేమా కాదా? ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఆర్ నాట్? అందుకని ఏమన్నాం సార్? ఈజ్ ఈక్వల్ టు క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది ఇంగ్లాండ్. హూ ఈజ్ ఈక్వల్ టు క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది ఇంగ్లాండ్? ప్రెసిడెంట్ ఈక్వల్ టు వాట్? క్వీన్ ఆర్
కింగ్ ఆఫ్ ది ఇంగ్లాండ్. క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది ఇంగ్లాండ్తో సమానం. ఎవరైనా ఎవరైనా గట్టిగా ఎవరైనా ఎస్. సో ఏమన్నామా ఆర్టికల్ 52, ఇండియా హ్యాస్ వన్ ప్రెసిడెంట్, హీ ఈజ్ ఈక్వల్ టు క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది ఇంగ్లాండ్. అర్థమైందమ్మా? ఎందుకని? మన పార్లమెంటరీ సిస్టమ్ విచ్ ఈస్ బారోడ్ ఫ్రమ్ వేర్? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఉంటుంది. మన దగ్గర ఎవరు ఉంటారు? లోక్సభ ఉంటుంది, మనకి పిఎం ఉంటాడు, వాళ్ళకు కూడా పిఎం ఉంటాడు. మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళకు కూడా గట్టిగా క్వీన్ ఆర్ కింగ్ ఉంటాడు. అర్థమైంది కదమ్మా? రైట్. నెక్స్ట్ 53. ఏమన్నామమ్మా 53? వాట్ ఈస్ 53? గట్టిగా ఏం చేస్తాడు అన్నాం. పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. మరి ఏం చేస్తాడు ప్రెసిడెంట్? ఏం చేయడు. ఏం చేస్తాడు ప్రెసిడెంట్? ఏం చేయడు. ఈజ్ ఏ నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏమన్నామా? మన భాషలో చెప్పాలంటే రబ్బర్ స్టాంప్. అంతే, ఓన్లీ రబ్బర్ స్టాంప్ అయినా, ఏం చేయడు. కానీ మొత్తం ఈయన చేస్తాడు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఏమీ చెయ్యడు, కానీ మొత్తం ఆయనే చేస్తాడు. ఎవరైనా గట్టిగా ఎవరైనా వినాలమ్మా. రాసుకుంటు తర్వాత ముచ్చట వినాలి, తర్వాత రాసుకుందరు, వినండి ఫస్ట్. ఇప్పుడు సిమిలర్గా మాట్లాడితే మనం, ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మన నాన్న ఉన్నాడమ్మా, ఇంట్లో మన పెద్దన్న ఉన్నాడమ్మా. నాన్న ఉన్నాడు, పెద్దన్న ఉన్నాడు. ఓకే, నాన్నకి వయసు అయిపోయింది. ఇంట్లో అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తున్నారు? గట్టిగా సంపాదించాలన్నా పెద్దన్నే, తీసుకురావాలన్నా పెద్దన్నే, ఉప్పులు పప్పులు కూరగాయలు తీసుకురావాలన్నా పెద్దన్నే, మీ గురించి ఏమైనా మంచి చెడులు మాట్లాడాలన్నా పెద్దన్నే, మీకు ఏమైనా సంబంధాలు మాట్లాడాలన్నా పెద్దన్నే, ఫీజులు ఏమైనా పంపించాలన్నా పెద్దన్నే, హాస్టల్ ఫీజు కట్టాలన్నా పెద్దన్నే, ఏదైనా పెద్దన్నే. అర్థమైందమ్మా? గట్టిగా అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చూసుకుంటారు? గట్టిగా పెద్దన్న చూసుకుంటాడు. కానీ ఎవరి పేరు మీద చూసుకుంటాడు? నాన్న పేరు మీద. అంటే మీకు ఇక్కడ ఫీజు కడతానికి పెద్దన్న అప్పు చేసిండు, కానీ ఆయన పేరు మీద చేయడు. ఎవరి పేరు మీద చేస్తాడు? నాన్న పేరు మీద చేస్తాడు. ఒకవేళ నాన్న అన్న పెద్దన్న సొంతంగా అప్పు చేసి మీకు పంపిద్దాం అనుకున్నాడు అనుకో, వదిన ఊకోదు. అంతే కదా? ఎస్ ఆర్ నో? కాబట్టి అట్లుండదు లెక్క. అంతా పెద్దన్న పేరు మీద, పెద్దన్న చేస్తాడు. కానీ ఎవరి పేరు మీద? గట్టిగా ఇక్కడ నాన్న ఎవరు సార్ అంటే ప్రెసిడెంట్, పెద్దన్న ఎవరు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్. అర్థమైందమ్మా? అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరిది? గట్టిగా చెప్పాలా? అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరిది? కానీ ఎవరి పేరు మీద? గట్టిగా ఎవరి పేరు మీద? ఎవరి పేరు మీద? కానీ అడ్మినిస్ట్రేషన్ ఎవరిది? క్లారిటీ వచ్చింది. అందుకని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నామంటే డిఫెక్టో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాం. ఏమనాలమ్మా? గట్టి చెప్పాలా? డిఫెక్టో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈయన ఏమంటున్నాం? నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏమనాలమ్మా? సో హూ ఈస్ ద నామినల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్? President is the nominal head of. Then who is the de facto head of the government? రెగ్యులర్గా న్యూస్లో ఎవరు కనిపిస్తారు? నరేంద్ర మోడీ కనిపిస్తాడు. ఎక్కడన్నా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కనిపిస్తుందా? అంతా ఈయనే చూసుకుంటాడనమాట. ఎవరైనా గట్టిగా, కానీ పేరు మాత్రం ఎవరిది? గట్టిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరన్నా వచ్చారు,
చూసుకోవడానికి ఎవరన్నా వచ్చిర్రు. వచ్చినప్పుడు నాన్నకి ఇట్లా చైర్ ముందలేస్తారు, నాన్నని ముంద కూర్చోబెడతారు, వెనక అన్న వదిన ఇంకా అన్నలు కూర్చుంటారు. అవునా కదా? ఇప్పుడు మొత్తం మంచి చెడంతా ఎవరు మాట్లాడతారు? గట్టిగా నానే మాట్లాడతాడు. ఎస్ఆర్ నో? ఒకవేళ నాన్నకి తెలియకపోతే పెద్దన్న మాట్లాడతాడు. అన్ని ముచ్చట్లు అయిపోయినాక కట్నం కాడికి వస్తుంది ముచ్చట. అర్థమైందమ్మా? అప్పుడు పెద్దన్న మాట్లాడిగా, ఒకవేళ మాట్లాడదామన్న పక్కన అప్పటికే వదిన అంటుంటది, ఓ జర దగ్గు అని అంటుంటది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తారు? గట్టిగా. కానీ ఎవరి పేరు మీద? ఫర్ ఎగ్జాంపుల్ మన G20 సమావేశాలు జరిగినాయి. ఇన్విటేషన్ కార్డు ఎవరు పంపించిర్రు? ప్రైమ్ మినిస్టర్. ఎవరి పేరు మీద? ప్రెసిడెంట్ పేరు మీద. ఇవాళ వేరే దేశాలకు వెళ్ళాలి, ఎవరు వెళ్తారు? ప్రైమ్ మినిస్టర్. అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు, ఎవరి పేరు మీద? ప్రెసిడెంట్ పేరు. అర్థమైందమ్మా? కాబట్టి అందుకే నేను ఏమంటున్నాం మనం అంటే, ప్రైమ్ మినిస్టర్ని ఏమనాలమ్మా? డిఫెక్టో హెడ్ ఆఫ్ ది, గట్టిగా డిఫెక్టో హెడ్ ఆఫ్ ది. మరి ఈయన ఏమనాలి? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తున్నారు మన ఇంట్లో? ఎవరి పేరు మీద? గట్టిగా అంటే మన ఇంట్లో నాన్న పేరు మీద. ఎస్ఆర్ నో? ఇప్పుడు ఇంటికి పెద్దెవరు? నాన్న, పెద్దన్న. గట్టిగా. కానీ నిజంగా మాట్లాడుకుంటే కార్యక్రమాలనే చూసేది ఎవరు? గట్టిగా. అందుకనే ఈయన ఏమంటున్నామంటే, హెడ్ ఆఫ్ ది నేషన్ ఏమనాలమ్మా? గట్టిగా. హూ ఈజ్ కాల్డ్ హెడ్ ఆఫ్ ది నేషన్? గట్టిగా. దేశాధినేత, కానీ ప్రభుత్వాధినేత కాదు. దేశానికి పెద్ద, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి పెద్ద ఎవరు? మరి ఈయన ఏమవుతాడు? నామినల్ హెడ్ ఆఫ్ ది నేషన్. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? హెడ్ ఆఫ్ ది నేషన్ ఎవరు? గట్టిగా. నామినల్ హెడ్ ఆఫ్ ది నేషన్ ఎవరు? దేశాధినేత వేరు, ప్రభుత్వాధినేత వేరు. హెడ్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రెసిడెంట్. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే, గట్టిగా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే, హెడ్ ఆఫ్ ది నేషన్ అంటే ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మేడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద నేమ్ ఆఫ్. గట్టిగా. పాయింట్ అర్థమైందా? ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మేడ్ బై ద, గట్టిగా, అండ్ ద నేమ్ ఆఫ్. మరి ప్రెసిడెంట్స్ మేక్స్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తారు? ప్రెసిడెంటే, కానీ ఎవరి హెల్ప్తో? ప్రైమ్ మినిస్టర్ హెల్ప్తో. అర్థమైందమ్మా? అకార్డింగ్ టు ఆర్టికల్ 74(1), ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని? గట్టి చెప్పాలమ్మా. అకార్డింగ్ టు ఆర్టికల్ 74(1), ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మేడ్ బై ద ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే పేరు మాత్రం ప్రెసిడెంట్ది, పనంతా ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అర్థమైంది కదమ్మా? ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని? గట్టిగా. 74. వాట్ ఈజ్ 74(1)? అడ్మినిస్ట్రేషన్ మేడ్ బై ద ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ. ప్రైమ్ మినిస్టర్. ఇందాక నేను ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్స్ చెప్పినప్పుడు 74 to 78 అని చెప్పిన, గుర్తుంది కదా? 74 to 78 అని ఎందుకు చెప్పినాం మనం? 74 యాక్చువల్గా ప్రైమ్ మినిస్టరే, ఆయన పని చేస్తాడు, కానీ ఎవరికి చేస్తాడు? ప్రెసిడెంట్గా చేస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి ఏమన్నా మనం 74(1) బేస్ చేసుకొని ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మేడ్ బై ద, జరా రైట్ బంద్ చేయవమ్మా. రైట్. సో ఇక్కడ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మేడ్ బై ద ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? గట్టిగా, విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? ప్రైమ్ మినిస్టర్. క్లారిటీ వచ్చింది? నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇది 74(1). ఏమన్నాం ఆర్టికల్? గట్టిగా, ఏ ఆర్టికల్? చలో 52 ఏమన్నాం? మాట్లాడాలి, రాసుడు తర్వాత సంగతి, మాట్లాడండి ఫస్ట్. రైట్. ఏమన్నావమ్మా? రైట్. ఇండియా హ్యాస్ yes, he is equal to queen or king of the
ఈజ్ ఈక్వల్ టు క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది, ఎవరైనా ప్రెసిడెంట్ ఈక్వల్ టు క్వీన్ ఆర్ కింగ్ ఆఫ్ ది, ఎస్. అర్థమైంది కదా. 53. వాట్ ఈస్ 53? పవర్స్ ఆఫ్ ది, ఏం చేస్తాడు? నామినల్ హెడ్ ఆఫ్ ది, గట్టిగా, నామినల్ హెడ్ ఆఫ్ ది, డిఫెక్టివ్ హెడ్ ఆఫ్ ది నేషన్. డిఫెక్టివ్ హెడ్ ఆఫ్ ది, నామినల్ హెడ్ ఆఫ్ ది, గట్టిగా, నామినల్ హెడ్ ఆఫ్ ది, డిఫెక్టివ్ హెడ్ ఆఫ్ ది, ఎవరైనా. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మేడ్ బై ద ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, మినిస్ట్రీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అకార్డింగ్ టు ఆర్టికల్. అర్థమైందమ్మా. పేరు మాత్రం ప్రెసిడెంట్ది, పెత్తనం అంతా ప్రైమ్ మినిస్టర్. అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు 50, గట్టిగా, ఎస్. వాట్ ఈస్ 54? ఎట్లా వస్తాడు అన్నాం కదా. ఎట్లా వస్తాడు? కాబట్టి ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఏమన్నామమ్మా? ఇంతకీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ని ఎవరు కండక్ట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్. గట్టిగా, ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? గట్టిగా, ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? సర్పంచ్ ఎలక్షన్స్ కానించి మొదలు పెడితే ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు ఏ ఎలక్షన్ అయినా ఎవరు కండక్ట్ చేస్తారు? గట్టిగా, ఎలక్షన్ కమిషన్ ఓన్లీ. ఏమన్నా? ఎలక్షన్ కమిషన్ ఓన్లీ విచ్ హెల్డ్స్ ఆల్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎలక్షన్స్ అన్నిటినీ కండక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఎలక్షన్ కమిషన్. బ్రదర్ వినాలమ్మా, తర్వాత రాసుకుందు, నేను పంపిస్తా అని చెప్పిన కదా. అర్థమైందా? లేదు మీరు రాసుకుంటా అంటే రాసుకోండి, నేనేం పంపించాయిగా, అంతే కదా. రన్నింగ్ నోట్స్ రాసుకుంటా అంటే రాసుకోండి, నేనేమి ఇయ్యాయిగా. రాసుకుంటారా? ఒక మనోడు రెడ్ షర్ట్ లైన్స్ ఉన్నాడుగా, ఆయన రాస్తుండే, ఆయన అడుగురి అందరూ, ఆయన ఇస్తాడు అందరికి నోట్స్. రైట్. అది. సో ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? ఎలక్షన్ కమిషన్. ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఏంటివి? ఎలక్షన్స్ అన్నీ కూడా. రైట్. మరి ఎలా కండక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏంటి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో భాగంగా ఈ ఎలక్షన్స్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్. ఏం కాలేజ్ సార్? మార్నింగ్ కాలేజ్ విన్నాం, ఈవినింగ్ కాలేజ్ ఉన్నాం, వెకేషనల్ కాలేజ్ విన్నాం, రెగ్యులర్ కాలేజ్ విన్నాం. మరి ఇదేం కాలేజ్ సార్ అంటే మీరు వినే కాలేజ్ కాదు ఇది. ఏం కాలేజ్ ఇది? ఎలక్టోరల్ కాలేజ్. ఏం కాలేజ్ అమ్మా? మరి హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్? ఎవరుంటారు ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్గా? చూద్దాం ఒకసారి. అంత ఈజీగా చెప్పే ముచ్చట కాదు ఇది. ప్రతి విషయం గురించి మాట్లాడాలి మనం దీంట్లో. కనీసం ఈ రోజు మొత్తం పడుతుంది మనకి ప్రెసిడెంట్ గురించి మాట్లాడడానికి. అంత పెద్దగా ఉంటుంది ప్రెసిడెంట్ గురించి. అర్థమైందమ్మా? ఎందుకంటే ఫస్ట్ పర్సన్, ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా మనం ఆయనకి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా. కాబట్టి సో ఎలక్టోరల్ కాలేజ్ ఏం కాలేజ్ అన్నాం? ఎట్టి చెప్పాలి, ఏం కాలేజ్ అన్నాం? ఎస్. ఎవరుంటారు సార్ మెంబర్స్గా దీంట్లో? చూద్దాం. ఇప్పుడు పార్లమెంట్ ఉందమ్మా. పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఏమేమి ఉంటాయన్నా? లోక్సభ ఉంటుంది. ఎక్కడ ఏమేమి ఉంటాయి? లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభలో 545 మెంబర్స్ ఉంటారమ్మా. ఎంతమంది ఉంటారమ్మా? ఎక్కడ? రాజ్యసభలో 245 మెంబర్స్ ఉంటారమ్మా. ఎంతమంది ఉంటారమ్మా? వీళ్ళు ఎట్లు వస్తారు ఏంది తర్వాత ముచ్చట, అది పార్లమెంట్లో మాట్లాడతాం మనం. ఇక్కడ మనకి ప్రెసిడెంట్కి రిలేటెడ్గానే కావాలి. కాబట్టి లోక్సభలో ఎంతమంది ఉంటారు? రాజ్యసభలో ఎంతమంది ఉంటారు? ఓవరాల్గా ఎంతమంది ఉంటారు? ఓవరాల్గా ఎంతమంది ఉంటారు? 790 మెంబర్స్ ఉంటారు. ఎందులో? పార్లమెంట్లో. ఎందులో? అందులో లోక్సభలో, అందులో రాజ్యసభలో. ఒక క్లారిటీ వచ్చింది. రైట్. ఈ 545లో 543 + 2 మెంబర్స్ ఉంటారమ్మా.
అర్థమైంది కదా. 543 ప్లస్ 2 మెంబర్స్ ఉంటారమ్మా. ఈ 2 మెంబర్ ఎవరు అంటే ఆంగ్లో ఇండియన్స్. ఎవరండి? ఎవరమ్మా? ఆంగ్లో ఇండియన్స్ 2 మెంబర్స్. ఓకేనా. ఈ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టిసిపేట్ చేయరమ్మా ఎలక్షన్స్లో. అంటే దీస్ 2 మెంబర్స్ ఆర్ నాట్ ఏ మెంబర్స్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్. అంటే లోక్సభ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచమ్మా? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? గట్టి చెప్పాలా. 543 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఇందులో 245 ఉన్నారు కదమ్మా. 245లో 233 ప్లస్ 12 మెంబర్స్ ఉంటారమ్మా. ఎంతమంది ఉన్నారు? 233 ప్లస్, గట్టిగా 233 ప్లస్ ఈ 12 మెంబర్స్ ఎవరు? నామినేటెడ్ మెంబర్స్. ఎవరమ్మా? గట్టిగా. అగో ఈ నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. అంటే రాజ్యసభ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? గట్టిగా 233 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఎంతమంది? ఎస్. రేపు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్? గట్టిగా 776 మెంబర్స్. ఎంతమందమ్మా? 776 మెంబర్స్. నేనేమంటున్నానంటే మీరు ఏం బాధపడకండి, నేను నోట్స్ ఇస్తా అందరికీ. ఆల్రెడీ జాగ్రఫీ ఇచ్చాం మనం. ఈరోజు రేపు నేను మన గ్రూప్ ఉంది కదా అందులో అప్లోడ్ చేస్తా, చదువుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ పాలిటీ అది కూడా మనం ఇద్దాం. అర్థమైంది కదా. సో నేనేమంటున్నానంటే అటెన్షన్ లేకపోతే ఒక పాయింట్ అటు ఇటు అయినా వ్యవస్థ అంతా పోద్ది. అర్థమైందా? అది. సో అసలే పాలిటీ మళ్ళా రాజ్యాంగం గురించి మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దు మనం. ఏమ రైట్ అర్నా? అందుకనే చెప్తుంది. ఎంతమంది ఉంటారేమో మొత్తం ఎందులో? ఎక్కడి నుంచి? అందులో లోక్సభ, అందులో రాజ్యసభ. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమంటాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ నాట్ ఏ మెంబర్స్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్ ఫ్రమ్ పార్లమెంట్ అంటాడు. 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్, 12 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్. దీస్ ఆర్ ద నాట్ మెంబర్స్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్. ఎక్కడి నుంచి? పార్లమెంట్. నెక్స్ట్ అసెంబ్లీస్ నుంచి చూద్దాం. అసెంబ్లీస్ నుంచి 4126 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎంతమంది? అన్ని స్టేట్ అసెంబ్లీస్ కలిపి 4126 మెంబర్స్. ఎంతమంది? గట్టి చెప్పాలా. అన్ని అసెంబ్లీస్ కలిపి ఎంతమంది? 41, గట్టిగా 4120 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎంతమంది? 4120. ఇక్కడ రాసింది అదే కదమ్మా. ఎంతమంది? 4120. ఎంతమంది? గట్టి చెప్పాలి. ఎంతమంది? ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అసెంబ్లీస్. యాక్చువల్గా ఇండియాలో మొత్తం ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయమ్మా? గట్టి చెప్పాలా. 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇందులో అసెంబ్లీస్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ఎన్ని అంటే 2. అసెంబ్లీస్ ఉన్న యూనియన్ టెరిటరీస్ ఎన్నమ్మా? గట్టి చెప్పాలా. 2 ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, 2 పుదుచ్చేరి. వాస్తవానికి గతంలో జమ్మూ కాశ్మీర్కి ఉండేది. జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ ఉంది స్టేట్గా ఉన్నప్పుడు. కానీ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత ఈ అసెంబ్లీ ఇంకా ఫామ్ కాలేదు. కాబట్టి వీళ్ళ గురించి మనం చెప్పొద్దు. కాబట్టి హౌ మెనీ స్టేట్స్ ఆర్ హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ యాజ్ సీఎంస్ అంటే 2 యూనియన్ టెరిటరీస్. ఢిల్లీకి సీఎం ఉంటాడు, పుదుచ్చేరికి కూడా సీఎం ఉంటాడు. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు 1992 నుంచి. ఎప్పటి నుంచమ్మా? ఎవరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు? ఢిల్లీ అండ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీస్ ఆల్సో గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్. ఎందులో? గట్టిగా ఎందులో? వీళ్ళతో కలిపి మొత్తం స్ట్రెంత్ ఎంత? గట్టిగా ఇక్కడనేమో 4120, అక్కడేమో గట్టిగా అక్కడేమో మొత్తం కలిపి ఎంత? 48
ఫ్యాన్సీ నెంబర్ 4896. అర్థమైందమ్మా? అంటే టోటల్ మెంబర్స్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్. గట్టిగా రైట్. సో టోటల్ మెంబర్స్ ఇన్ ఎలక్టోరల్ కాలేజ్ ఏమన్నా? గట్టిగా రైట్ 4896. ఏమన్నా? 4896. ఎందులో మనకి గట్టిగా ఎలక్టోరల్ కాలేజ్లో మొత్తం స్ట్రెంత్ ఎంతమా? అందులో లోక్సభలో గట్టిగా ఎవరు లేరు? రాజ్యసభలో ఎవరు లేరు? రైట్. అలాగే అసెంబ్లీలో 4141 ఎవరు లేరు? ఎవరు లేరు అంటే except Delhi and Puducherry, all other union territories are not going to participate. First point. Second point, ప్రెసిడెంట్ ఎట్లా అయితే లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసిండో, ప్రతి అసెంబ్లీకి గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేస్తాడు. ఆయన కూడా పార్టిసిపేట్ చేయడు. అంటే 1 ఆంగ్లో ఇండియన్ ఫ్రమ్ అసెంబ్లీస్, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయరు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరమ్మా? ఎమ్మెల్సీలు ఉంటారు కదా, వీళ్ళు కూడా పార్టిసిపేట్ చెయ్యరు. పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళు ఎవరమ్మా? ఎమ్మెల్సీలు, ఆంగ్లో ఇండియన్స్ ఫ్రమ్ లోక్సభ అండ్ కన్సర్న్ అసెంబ్లీ సెగ్మెంట్స్. రాజ్యసభలో ఆంగ్లో ఇండియన్లు ఉన్నారమ్మా. నేను మాట్లాడేది ఆంగ్లో ఇండియన్స్ గురించి, రైట్? సో మళ్ళీ చదువు ఎక్కువైనా కష్టమే, రైట్? అక్కడ ఉండరు. సో లోక్సభలో ఉంటారు, అసెంబ్లీస్లో ఉంటారు. లోక్సభలో అయితే 2 ఉంటారు, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్ ఉంటాడు. గవర్నర్ నామినేట్ చేస్తాడు ఆయన్ని, ఆయన కూడా పార్టిసిపేట్ చెయ్యడు. అర్థమైంది కదా? రైట్. ఇంకా ఎక్సెప్ట్ ఢిల్లీ, పుదుచ్చేరి, మిగతా మెంబర్స్ ఎవరు పార్టిసిపేట్ చేయరు. క్లారిటీ వచ్చింది, అర్థమైంది కదా? మొత్తం స్ట్రెంత్ ఎంతమా? ఎందులో వీళ్ళంతా ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ ఒక క్లారిటీ వచ్చింది, రైట్? ఎస్. ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎన్నేళ్ళకు ఒకసారి ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్. అయితే ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఓట్ వాల్యూ ఉంటుంది. ఏ వాల్యూ? గట్టి చెప్పాలా? ఓట్ వాల్యూ. ఏ వాల్యూ అమ్మా? సో ఎంపీ ఓట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ చేస్తే ఏ ఓట్ వాల్యూ వస్తుంది? ఎంపీ ఓట్ వాల్యూ. ఏ ఓట్ వాల్యూ వస్తుందమ్మా? ఎమ్మెల్యేస్ బై ఎంపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండమ్మా. ఆంధ్రప్రదేశ్లో 175 మెంబర్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్, అంతే కదమ్మా? ఎంపీలు ఎంతమంది ఉన్నారు? గట్టిగా ఇప్పుడు చేస్తే ఎంత వస్తుంది? గట్టిగా అట్లా తీసుకుంటారన్నమాట. అర్థమైంది కదా? ఎంపీ ఓటు వాల్యూ అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఒక ఓటు వేస్తే 7 ఓట్లు వేసినట్టు లెక్క. అర్థమైందా? గట్టిగా రైట్. అలాగే ఇప్పుడు మీ తెలివి బేస్ చేసుకొని, మీకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని, ఇండియాలో హైయెస్ట్ ఓట్ వాల్యూ ఉన్న స్టేట్ ఏది? గట్టి చెప్పాలి. ఆబ్వియస్లీ రైట్. ఎందుకంటే 408 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు, 80 మంది ఎంపీలు ఉంటారు, మరి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ ఓట్ వాల్యూ ఫర్ ఎంపీ? గట్టిగా మరి లీస్ట్ ఓట్ వాల్యూ? ఆబ్వియస్లీ సిక్కిం అండ్ గోవా. సిక్కిం అండ్ లీస్ట్ ఓట్ వాల్యూ. అర్థమైందమ్మా? నేనేమంటున్నా? తెలివి ఉండాలి. తెలివి ఉంటే మనం చెప్పని కూడా మీరు చేసేస్తారు. అర్థమైందా? కాబట్టి ఎమ్మెల్యే ఓటు వాల్యూ, ఎంపీ ఓటు వాల్యూ ఉంటుంది. ఎంపీ ఓటు వాల్యూ ఎట్లా వస్తుంది? ఎమ్మెల్యే బై గట్టిగా ఎమ్మెల్యే ఓటు వాల్యూ. ఎలా తీసుకుంటాం సార్ అంటే, టోటల్ పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై 1000 చేస్తే ఏమొస్తుందమ్మా? గట్టిగా దీన్ని బట్టి చెప్పండి మీరు, హైయెస్ట్ ఓట్ వాల్యూ ఉన్న స్టేట్ ఏది? అగైన్ ఉత్తరప్రదేశ్.
ఎస్ ఆర్ నో? ఎంపీ ఓట్ వాల్యూ, ఎమ్మెల్యే ఓట్ వాల్యూ రెండు కూడా ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏ స్టేట్ అమ్మా? లీస్ట్ ఉన్నటువంటి స్టేట్ ఏ స్టేట్ అమ్మా? ఇక్కడ కోరం ఉంటుంది. ఏముంటుందమ్మా? ఏంటి సార్ కోరం అంటే టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్. టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ by 2 plus 1 is called quorum. ఏమనాలి దాన్ని గట్టిగా? టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ బై 2 + 1 చేస్తే కోరం అంటాం. అర్థం కాలే? రైట్. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కావాలమ్మా. ప్రైమ్ మినిస్టర్ కావాలి. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కావాలి అంటే ఎలా అవుతాడు? మొత్తం లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నాయి? by 2 + 1 చేస్తే అవుతాడు. అంటే ఏ పార్టీ అయితే 273 లోక్సభ సీట్లని 273 లోక్సభ సీట్స్ విన్ అవుతుందో ఆ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఐ రైట్ ఆర్ నాట్? గట్టిగా బీజేపీ పార్టీ ఉంది, మొన్న 323 సీట్స్ వచ్చాయి, అందుకని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంతకుముందు 294 సీట్స్ వచ్చాయి, అందుకనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అర్థమైందమ్మా? సో రావాల్సింది ఎంత? గట్టి చెప్పాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందమ్మా. ఆంధ్రప్రదేశ్కి సీఎం కావాలి. 175/2 + 1 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు అవుతాడు. అంటే ఎంత? రైట్, అంటే 83 సీట్లు రావాలి. అంతే కదమ్మా? 83 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఏమవుతారు? గట్టి చెప్పాలి. తెలంగాణ ఉందమ్మా, 119/2 + 1 గట్టిగా 61 అంతే కదమ్మా? కాదా? 61 కదా? 61. మొన్న కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చినాయి, అందుకనే సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. ఎస్ ఆర్ నో? దీన్ని ఏమంటారంటే కోరం అంటారు. ఏమనాలా? ఇప్పుడు అర్థమైంది మీకు కోరం అంటే ఏంటి? అంటే కోరం అంటే ఏంటి? టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ by 2 + 1. టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ by 2 + 1 చేస్తే ఏమొస్తుందమ్మా? గట్టిగా టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ by 2 + 1 చేస్తే ఏమొస్తుందమ్మా? కోరం. వాట్ ఈస్ కోరం? టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ by 2 + 1 చేస్తే ఏమొస్తుంది? కోరం. ఏమనాలి? ఎందుకు వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ ఏమన్నామంటే వేసిన ప్రతి ఓటు చెల్లాలని లేదు, కొన్ని ఓట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే మహానుభావులు, మేధావులు, బయోమెట్రిక్ గాళ్ళు ఉంటారు కదా దాంట్లో, కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమైందమ్మా? ఇది 54. ఏమన్నాం? 54 గట్టిగా ఏమన్నాం? 54 ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎవరు కండక్ట్ చేస్తారు ఎలక్షన్ని? ఎలక్షన్ కమిషన్. ఎన్నేళ్ళకు ఒకసారి? ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు? ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్. గట్టిగా who are the members in electoral college? Who are the members in electoral college? గట్టిగా who are the members in electoral college? లోక్సభ మెంబర్స్, రాజ్యసభ మెంబర్స్, అసెంబ్లీ మెంబర్స్, రైట్? అలాగే లోక్సభ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారమ్మా? 540. ఎవరు పార్టిసిపేట్ చెయ్యరమ్మా? రాజ్యసభ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారమ్మా? ఎవరు చెయ్యరమ్మా? ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అసెంబ్లీ సెగ్మెంట్స్, రైట్? టోటల్ అసెంబ్లీ మెంబర్స్ ఎంతమంది? ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి ఎప్పటి నుంచి? 19. అంతకుముందు లేదు. అర్థమైంది కదమ్మా? రైట్. మొత్తం కలిపి ఎంతమంది? ఎవరు పార్టిసిపేట్ చెయ్యరు? ఒకరు. లోక్సభ నుంచి ఎవరు? రాజ్యసభ నుంచి ఎవరు? 12 నామినేటెడ్ మెంబర్స్. అసెంబ్లీస్ నుంచి ఎవరు? ఒక ఆంగ్లో ఇండియన్. ఎవరమ్మా? ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్. ఆయన్ని ఎవరు నామినేట్ చేస్తారు? గట్టిగా గవర్నర్ నామినేట్ చేస్తాడు. వేస్తారనో? రైట్. అలాగే ఇంకా మనకి ఎవరు? లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, వీళ్ళు పార్టిసిపేట్ చెయ్యరు.
మొత్తం కలిపి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? 4 8 రైట్. వాట్ ఈస్ ద ఎంపీ ఓట్ వాల్యూ? టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ బై ఎంపీస్, అంతే కదమ్మా? రైట్. హైయెస్ట్ ఓట్ వాల్యూ ఎవరికి ఉంటుంది? లీస్ట్ ఓట్ వాల్యూ ఎవరికి ఉంటుంది? రైట్. వాట్ ఈస్ ద ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే? పాపులేషన్ బై ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై గట్టిగా 1000, రైట్. దాన్ని ఏమంటాం? ఎమ్మెల్యే ఓట్. హైయెస్ట్ ఎవరికి ఉంటుంది? లీస్ట్ ఎవరికి ఉంటుంది? నెక్స్ట్ కోరం ఎలా వస్తుందమ్మా? టోటల్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ బై 2 ప్లస్ చేస్తే ఏమొస్తుంది? ఒక క్లారిటీ వచ్చింది, రైట్. నెక్స్ట్ 55. వాట్ ఈస్ 55? గట్టిగా ఎలక్షన్ ప్రొసీజర్. అసలు పద్ధతి ఏందన్నా కదా, దిస్ ఇస్ వాట్ కాల్డ్ ప్రొసీజర్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్? చూద్దాం. ఇంతకు ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎవరమ్మా? రైట్. ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎవరమ్మా? ఎలక్షన్ రైట్. ఎప్పుడన్నా ఓటేసిరా? వేయలేదు. వాళ్ళు వేయలేదా? మీరు వేయలేదా? వాళ్ళు వేయలేదా? మీరు వేయలేదా? వాళ్ళు వేయలేదు. 18 రాలే? ఇప్పుడు వచ్చినాయా? రైట్. ఎవరు వేయలే? వేసారు కదా. ఒక్కొక్కడు భూమి పుట్టినప్పుడు పుట్టినరు, ఇంకా ఓటు రాకపోవడం ఏంది? వేసారు నో? రైట్. అయితే ఓటు వేయడానికి పోయేటప్పుడు పోల్ చీటీ అని ఒకటి ఇస్తారు. ఆ పోల్ చీటీలో ఏముంటుంది సార్ అంటే, నీ పేరు, నీ ఓటర్ ఐడి నెంబరు, నువ్వు వేయాల్సిన బూత్, పోల్ బూత్ ఉంటుంది, ఏ ఏరియాలోనో ఉంటుంది. అది తీసుకొని లోపల వేసరికి ఇక్కడ ఒక 4 కూర్చుంటారు పార్టీ వాళ్ళు. మనోడే పోనీ అంటారు. ఇస్ ఇట్ రైట్ అన్నారు. ఆ 4 ఉంటారు. లోపలి పోగానే మీ పేరేందని అడుగుతాడు ఒక ఆయన కాడ బుక్ ఉంటుంది, దాంట్లో ఆ లిస్ట్ ఉంటుంది. ఆయన్ని ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటారు. ఏమనాలా? గట్టిగా ఈయనని ఫస్ట్ ఉన్న ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు. ఏమనాలి? మన లిస్ట్ ఉందా లేదా చూస్తే ఆయన ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్. ఏమనాలమ్మా? కొద్దిగా ముందర పోగానే ఇంకొక ఆయన ఏళ్ళు చెప్పంటాడు. ఏళ్ళు చెప్పంగానే ఇంకేస్తారు దీని మీద, దొంగోట్లు లేకుండా. అర్థమైందమ్మా? ఆయన్ని ప్రిసీడింగ్ ఆఫీసర్ అంటారు. ఏమనాలా? అంటే ప్రతి బూత్లో 2 ఉంటారు. ఎవరెవరు ఉంటారమ్మా? ఒక ఆయన రిటర్నింగ్ ఆఫీసర్, ఇంకొక ఆయన ఏళ్ళ మీద ఇంకేస్ట్ అయినా మనం లిస్ట్లో ఉన్నామా లేవో చూస్తే ఆయన గట్టిగా ఇంకొంచెం దూరం పోయినాక మీరు ఇక ఓటు వేయమని చెప్తారు. పోగానే ఇట్లుంటుంది, ఇక్కడ చుట్టూ రౌండ్గా గట్టి ఉంటుంది, వైట్ కలర్, దాని మీద ఎలక్షన్ కమిషన్ అని రాసి ఉంటుంది. ఇట్లా పోయినాం, సాటుకు పోతాం, నొక్కుతాం, వస్తాం. అంతేనా కదా? లేకపోతే అందరికి చూపించొస్తామా? సాటుకు పోయే కదా వేస్తాం. అంటే ఈయనకు కూడా సాటుకు పోయి వేసే పద్ధతే. అందరి ముందర వేయరు, సాటుకు పోయి వేసేదే. దీన్నే సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అంటారు. ఏమనాలి? అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏం ఎలక్షన్? మన భాషలో చెప్పాలంటే సాటుకు పోయి వేసే పద్ధతి, అంతే కదమ్మా? సాటుకు పోయి ఓటేసే పద్ధతే కదా. దాన్ని ఏమనాలి మనం? సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్. ఏమనాలా? కాబట్టి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏం ఎలక్షన్? గట్టిగా సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్. అర్థమైంది కదమ్మా? రైట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒకే ఓటు వేస్తారా? నెంబర్ ఆఫ్ ఓట్స్ వేస్తారా? కాబట్టి దీన్ని సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ మెథడ్ అంటారు. ఏమనాలి? సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఇన్ ప్రపోర్షనల్ రేషియో అంటాం మనం. ఏమనాలా? సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఇన్ ప్రపోర్షనల్ రేషియో అంటాం మనం ఈ ఓటింగ్ ని. కాబట్టి వాట్ ఈస్ ద ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే, నెంబర్ 1 సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్, సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ మెథడ్, ఇంకా ప్రపోర్షనల్ రేషియో మెథడ్. అర్థమైందమ్మా? ఇది జనరల్గా ఈయనకి ఎలక్షన్ ప్రొసీజర్లో ఉండేటువంటి మెథడ్. అయితే బ్యాలెట్ పేపర్ ఉంటుందమ్మా, ఇట్లుంటుంది బ్యాలెట్ పేపర్. చూసిరు కదా ఎప్పుడైనా? మామూలుగా నమూనా బ్యాలెట్ పేపర్ తీసుకొస్తారు ఓటే అడిగేటోళ్ళు. ఇగో మన గుర్తు ఇది, ఈడ గుద్దాల మీరు అని చెప్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దీన్ని
ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అని రాసి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ పేరు ఆయన గుర్తులు రాసి ఉంటాయి. అర్థమైందమ్మా? దీన్ని ఏమంటారు? బ్యాలెట్ పేపర్. గట్టిగా ఏమనాలా? ఈ బ్యాలెట్ పేపరు ఎమ్మెల్యేలకు ఒక రకమైన బ్యాలెట్ పేపర్ ఉంటుంది, ఎంపీలకు ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఎమ్మెల్యేలకి గ్రీన్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఏం కలర్ అమ్మా? ఎంపీలకి పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఏం బ్యాలెట్ పేపర్ అంటే, ఎవరన్నా గ్రీన్ కలర్ బ్యాలెట్ పేపర్ పట్టుకున్నారంటే వాళ్ళంతా ఎవరు? ఎవరన్నా పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ పట్టుకున్నారంటే వాళ్ళంతా ఎవరు? ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ఓటేయాలి. ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓటేయాలి. తెలంగాణలో అయితే తెలంగాణ అసెంబ్లీలో వేయాలి, ఏపీ వాళ్ళు అయితే ఏపీ అసెంబ్లీలో, కన్సర్న్ అసెంబ్లీలో ఓటేయాలి. ఎంపీలంతా పార్లమెంట్లో వేయాలి ఓటు. ఎంపీలు ఎక్కడమా? గట్టిగా పార్లమెంట్లో వేయాలి. ఎక్కడ వేయాలి? గట్టిగా చెప్పాలి. అయితే ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్ అంటాం మనం. దీన్ని ఏమనాలి? గట్టిగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్ అంటాం. ఏం సార్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్ అంటే? పోయి గుద్ద రావడం కాదు, ఇది వేరే లెక్క ఉంటుంది దీనికి. ఏం సార్ అంటే, ఎమ్మెల్సీలకు ఓటేసి రేపడన్నా మీరు? ఎమ్మెల్సీలకు ఓటు వేయలే. పోనీ ఓటు రిజిస్టర్ చేసుకున్నారా? చేసుకోండి. డిగ్రీ అయిపోయింది కదా మీ అందరిది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉంటాయి, మీరు ఓటు వేయాలి. నిన్నటి వరకే లాస్ట్. డిగ్రీ అయిపోవాలి. వెంటనే ఇయ్యరు. అర్థమైంది కదా? రైట్. అయితే మీది వెంటనే అయిపోయింది, మొన్ననే అయిపోయిందమ్మా. మొన్ననే అయిపోతే ఇక మీరు ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. ఎట్లుంటుంది సార్ చూద్దాం. ఇక బ్యాలెట్ పేపర్ ఇట్లుంటుంది, మంచిగా రాలే. ఇట్లుంటుంది బ్యాలెట్ పేపరు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అని రాస్తుంటుంది. ఎలక్షన్ కమిషన్ అని రాస్తుంటుంది. ఒక 5-6 క్యాండిడేట్లు పార్టిసిపేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఆర్, బి శ్రీనివాసరెడ్డి సారు. రైట్. నెక్స్ట్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. రైట్, నేను కూడా పార్టిసిపేట్ చేసిన. నెక్స్ట్ రాజ్ కుమార్ సారు. నెక్స్ట్ బాద్షా. ఎవరు నాయన? ఉమెన్స్కి ఈసారి ఇయ్యలే అవకాశం లేదు. నాకు తెలుసు మీరు ఫ్యాన్స్ ఉన్నారని, అందుకని ఇయ్యట్లే. రైట్. నెక్స్ట్ గణేష్ సార్. రైట్, గణేష్ సారు. వినంటారా నేను మీ అభిమానం సెల్లకుండా ఆగరు ఎక్కడన్నా. రైట్. జైన్ సార్. రైట్, పెద్ద నూకోడు మళ్ళా. జైన్ సార్. ఇక చాలు, బ్యాలెట్ పేపర్ అయిపోయింది ఇక చాలుడికి. రైట్, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. అయితే మన బిఎస్ఆర్ది హస్తం అనుకుందాం. మనం. కాంగ్రెస్ మనది లోటస్. మన రాజ్ కుమార్ సార్ది కామ్రేడ్ అనుకుందాం. మన బాద్షాది సైకిల్ అనుకుందాం. నెక్స్ట్ మన గణేష్ సార్ది కార్ అనుకుందాం. నెక్స్ట్ మన జైన్ సార్ది ఫ్యాన్ అనుకుందాం. ఫ్యాన్ అనుకుందాం. రైట్, హెలికాప్టర్ లేదు ఇక. రైట్, ఇవి. అయితే ఏం చేయాలంటే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్ అంటున్నాం కదా, పోయేటప్పుడు పెన్ను పట్టుకుపోవాలి. పోయి మీరు ఫస్ట్ ఓట్, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ డైరెక్టర్ సార్ కాబట్టి ఈయనకి ఇద్దాం అనుకుంటున్నారు. 1. 2, మీకు మ్యాథ్స్ ముఖ్యం కాబట్టి రాజ్ కుమార్ సార్కి ఇద్దాం అనుకుంటున్నారు. ఆ తర్వాత బాద్షాకి ఇద్దాం అనుకుంటున్నారు. ఆ తర్వాత గణేష్కి ఇద్దాం అనుకుంటున్నారు. తర్వాత నాకు ఇద్దాం అనుకుంటున్నారు. తర్వాత జైన్ సార్కి ఇద్దాం అనుకుంటున్నారు. దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్ అంటాం.
ఎంతమంది ఉన్నా ప్రిఫరెన్సులు రాయాలి. 30 మంది ఉన్నా కూర్చొని ఏం పని లేదు కదా మనకి, కూర్చొని 1 2 3 అట్లా 30 నెంబర్లు రాయాలి. రాయొచ్చు రాయకపోవచ్చు, ఫస్ట్ ఒకటి ఇచ్చినా చాలు. అర్థమైందమ్మా? కౌంట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎంతమంది బిఎస్ఆర్కి వేశారో చూస్తారు. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు సార్కి ఎంతమంది వేశారో చూస్తారు. ఇది కోరంకి రీచ్ అయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 400 కోరం అనుకుందాం, 400 ఓట్లు వస్తే ఎవరికి 400 ఓట్లు వస్తే వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు అనుకుందాం మనం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు 400 సార్కి వచ్చేసినాయి, సారు ప్రైమ్ మినిస్టర్. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు సార్కి 300 వచ్చినాయి, అప్పుడు తీసుకోరు, మిగతా ఎవరికి వచ్చినాయో చూస్తారు. ఇప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు 400 ఎవరికి వచ్చినాయో చూస్తారు. అర్థమైందమ్మా? ఒకవేళ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు 400 రాజ్ కుమార్ సార్కి వచ్చినాయి, అప్పుడు రాజ్ కుమార్ సార్ ప్రెసిడెంట్. ఈయన కూడా రాలే, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు 200 ఎవరికి వచ్చినాయో చూస్తారు, 400 ఎవరికి వచ్చినాయో చూస్తారు. అట్లా అర్థమైందా నేను చెప్పింది? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్ అంటారు. దరిద్రం ఎవరికి క్లియర్ రాలే, అప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ అన్ని కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లా 400 ఎవరికి వచ్చినాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందరికి వచ్చినాయి అనుకో, అందులో ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తారు. అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలే? ఇప్పుడు ఒక పర్సన్ ప్రెసిడెంట్ కావాలంటే 400 ఓట్లు రావాలమ్మా. ఇప్పుడు 1 ఎంతమంది రాసిరో లెక్కేస్తారు, 1 ఎంతమంది రాసిరో చూసిర్రు. ఇప్పుడు మన శ్రీనివాసరెడ్డి సార్కి 1 ప్రిఫరెన్స్ 400 వచ్చాయి, ఆయన ప్రెసిడెంట్ అవుతాడు. ఒకవేళ రాలే అనుకుందాం, ఇంకా ఎవరికి వచ్చాయో చూస్తారు. ఎవరికి 400 రాలే, అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తారు. అర్థమైందా? సెకండ్ ప్రిఫరెన్స్లో 400 ఎవరికి వచ్చినాయో చూస్తారు, ఎవరికి రాలే, అప్పుడు థర్డ్కి వెళ్తారు. 30 మంది ఉంటే 30 మందికి లెక్కించాల్సిందే, 30 ప్రిఫరెన్స్లు. అర్థమైందమ్మా? ఇప్పుడు 30 మందిలో 30 ప్రిఫరెన్స్లకు కూడా క్లియర్ మెజారిటీ రాలే, అప్పుడు ఏం చేస్తారు? అన్ని కలిపి కౌంట్ చేస్తారు, 1 2 3 4 5 అట్లా కౌంట్ చేస్తారు. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? అన్ని కలిపి కౌంట్ చేస్తే ఎవరికి వచ్చిందో చూస్తారు. అప్పుడు ఎక్కువ మందికి వచ్చి ఉంటాయి కదా, అందులో ఎక్కువ ఎవరికి వచ్చినాయో వాళ్ళకి లెక్కిస్తారు. అన్ని కలిపినప్పుడు వచ్చి ఉంటాయి కదమ్మా 400, అందులో ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుంటారు. దీన్ని ఏమంటాం మనం? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్. ఏమనాలి? సో ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్ ఈజ్ ఏ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్, సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ మెథడ్, ప్రపోర్షనల్ రేషియో మెథడ్, ఇంకా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మెథడ్. ఏమన్నా? ఎమ్మెల్యేలు ఎక్కడ వేయాలి ఓటు, ఎంపీలు ఎక్కడ వేయాలి ఓటు అంటే చెప్పాలి. ఎంపీలకి గ్రీన్ ఏ బ్యాలెట్ పేపర్, ఎమ్మెల్యేలు అయితే మామూలు విషయం కాదు, ఇంత కథ ఉంటుంది ఆయనకి. అర్థమైందమ్మా? ఇప్పుడు లైన్గా ప్రెసిడెంట్స్ ఎవరున్నారు చూద్దాం. ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్, సెకండ్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్, థర్డ్ ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్, గట్టిగా. ఫోర్త్ ప్రెసిడెంట్ వివి గిరి, గట్టిగా. ఫిఫ్త్ ప్రెసిడెంట్ ప్రకృదీన్ అలీ అహ్మద్, గట్టిగా. నెక్స్ట్ ప్రెసిడెంట్ నీలం సంజీవ రెడ్డి, గట్టిగా. నెక్స్ట్ ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్, గట్టిగా. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆర్ వెంకట్ రామన్. నెక్స్ట్ ప్రెసిడెంట్ శంకర్ దయాల్ శర్మ. నెక్స్ట్ ప్రెసిడెంట్ కేఆర్ నారాయణన్, గట్టిగా. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం, గట్టిగా. నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్, గట్టిగా. నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, ఎవరమ్మా? నెక్స్ట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్, గట్టిగా. నెక్స్ట్ ప్రెసిడెంట్, సార్ మీరు బాగానే చెప్పారు, మరి మాకెట్లా? నేనున్నా కదా, చూద్దాం మరి. వచ్చినట్టే ఇక రారా జాగి పని చేయి ఆర్ఎస్కో, అంతే.
రారా జాగి పని చేయి ఆర్ఎస్కో, ఆర్ఎస్కో అంతే. రారా జాగి పని చేయి ఆర్ఎస్కో, అర్థమైంది కదా. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ప్రకృద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ. తర్వాత మన జనరేషనే ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్. గుర్తున్నట్టే. ఇప్పుడు చెప్పరిగా 1 గట్టిగా 1 2 3 4 5 5 గట్టిగా 6 7 7 పానీ జైల్ సింగ్ రైట్. 8 ఆర్ సౌండ్లన్నీ తగ్గిపోయినాయి, మళ్ళీ చెప్పాలి. 1 2 3 4 5 6 7 8 ఆర్ వెంకట్రామన్. 9 గట్టిగా శంకర్ దయాల్ శర్మ. 10 కేఆర్. 11 గట్టిగా 12 13 14 15. ఇప్పుడు ఎన్నో ప్రెసిడెంట్? ఆర్డర్లో అడుగుతాడు ఎగ్జామ్లో, ఆర్డర్లో అడుగుతాడు ఎగ్జామ్లో. అందుకని ఈ కథ అంతా చెప్పింది మనం. చలో ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం, వినండిగా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? గట్టిగా గట్టిగా బాబు రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మిస్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రైట్. ఈయన 2 times ఇండియాలో ప్రెసిడెంట్ అమ్మా. ఇండియాలో ఇప్పటి వరకు 2 times ప్రెసిడెంట్గా చేసిన ఒకే ఒక పర్సన్, గట్టి చెప్పాలా, ఇండియాలో ఇప్పటి వరకు 2 times ప్రెసిడెంట్గా చేసిన ఒకే ఒక పర్సన్, గట్టి చెప్పాలా, బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు ఇండియాలో ఇప్పటి వరకు లాంగెస్ట్ టర్మ్ ప్రెసిడెంట్గా చేసినటువంటి ఒకే ఒక పర్సన్. ఓన్లీ ప్రెసిడెంట్ హూ టర్మ్డ్ ఫర్ 10 years మిస్టర్ బాబు రాజేంద్ర. బాబు రాజేంద్ర ఎన్ని ఇయర్స్ అంటే 10 years. ఎన్ని ఇయర్స్ అమ్మా? ఎవరైనా బాబు రాజేంద్ర ప్రసాద్ ఏం పేరు, ఎన్ని ఇయర్స్ చేశారమ్మా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈయన అకార్డింగ్ టు ఆర్టికల్ 143, ఏ ఆర్టికల్ బేస్ చేసుకొని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సుప్రీంకోర్టు యొక్క అడ్వైజెస్ తీసుకున్నాడు. ఎవరైనా అంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవచ్చు. ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని? ఎందుకు సార్ అంటే ఇండియాలో సుప్రీంకోర్టు ఉంది పైన, ఏం చేసినా మొట్టికాయలు వేస్తుంది. అదేదో ముందే అడిగి చేస్తే పోలే. ఎందుకంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఏం చేయాలి ఏం చేయదు తెలియదు, ముందే ప్రెసిడెంట్ని సుప్రీంకోర్టుని అడిగి చేస్తే అయిపోద్దిగా. అందుకే ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సుప్రీంకోర్టు అడ్వైజెస్ తీసుకున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరంటే, గట్టి చెప్పాలా, ఏ ఆర్టికల్? 343 అఫీషియల్ లాంగ్వేజెస్ చెప్పిన ఇంతకుముందు. 343, 243 పంచాయతీస్, గట్టిగా 143 ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? అడ్వైస్ తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? 43 వెల్ఫేర్ ఆఫ్ లేబర్, గట్టిగా 3
బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్. ఎక్కడ ఈ ఆర్డర్ వచ్చినా గుర్తుపెట్టుకోవాలి. 343, గట్టిగా 343, గట్టిగా 343, 243, 243, 143, గట్టిగా 143, 43, వెల్ఫేర్ ఆఫ్ 3. ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? తీసుకోవచ్చు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు తీసుకున్నారు? రైట్. ఎక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చినా ఈ బిట్లు గుర్తుండాలి. లాంగెస్ట్ టర్మ్ చేసింది ఈయననే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సుప్రీంకోర్టు నుంచి 143ని బేస్ చేసుకొని అడ్వైజర్స్ తీసుకున్నది కూడా ఈయననే. ఎవరైనా? సెకండ్, సర్వేపల్లి రాధాకృష్ణన్. గట్టిగా సర్వేపల్లి. వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ అయినా. వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి ప్రెసిడెంట్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ అయినా. ఎవరైనా? గట్టిగా భారతరత్న తీసుకున్నటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినా. ఎవరైనా? విచిత్రం ఏంది సార్ అంటే ఆయన భారతరత్న తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ కాదు, ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్, బట్ ప్రెసిడెంట్గా కూడా ఈయననే అని చెప్పాలి. కాబట్టి భారతరత్న అందుకున్నటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? వాట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారమ్మా? సర్వేపల్లి రాధాకృష్ణన్. గట్టిగా సర్వేపల్లి, సర్వేపల్లి, సర్వేపల్లి. రైట్. సో ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్. అలాగే భారతరత్న అందుకున్నటువంటి, గట్టిగా ఇంకా 1962లో చైనాతో వారైందమ్మా. ఎవరితో వారైంది? ఏ ఇయర్లో? ఇండో చైనా వారైంది. అప్పుడు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినటువంటి ప్రెసిడెంట్ కూడా ఈయననే. ఎవరైనా? గట్టిగా అంటే ఫస్ట్ టైం ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినటువంటి ప్రెసిడెంట్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ టైం ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన ప్రెసిడెంట్ ఎవరంటే సర్వేపల్లి. ఏ ఇయర్లోమా? ఏ ఇయర్లోమా? 1919. రైట్. ఎవరైనా? ఎక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ వచ్చినా ఇవన్నీ గుర్తుండాలి. సో ఇండియాలో భారతరత్న అందుకున్నటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎటు చెప్పాలా? ఇండియాలో ప్రెసిడెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ పర్సన్. ఫస్ట్ టైం నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది నెక్స్ట్ ప్రెసిడెంట్. గట్టిగా జాకీర్ హుస్సేన్. ఏం పేరమ్మా? ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఏమన్నాం? ఎవరైనా? ఏమన్నాం? ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ డైడ్ ఎట్ ఆఫీస్. అమ్మా డైడ్ ఎట్ ఆఫీస్లో అంటే ఆఫీస్లో చచ్చిపోయాడని కాదమ్మా. ఇంగ్లీష్ చాలా విచిత్రమైన భాష, ఇంగ్లీష్ చాలా దరిద్రమైన భాష. అర్థమైందా? ఎందుకు సార్ అంటే ఆంటీ అంటారు మనల్ని, పిన్నైనా అంటే అత్తైనా అంటే. ఎందుకంటే వాయి వరుసలు లేని భాష ఇది. పారనోళ్ళకి వాయి వరుసలు ఉండవు కదా. పిన్నైనా అంటే అత్తైనా అంటే. ఇస్ ఇట్ రైట్ ఆర్? మరి పిన్నికి అత్తకి ఎంత తేడా ఉంది? ఇస్ ఇట్ రైట్ ఆర్? కాబట్టి దిస్ ఇస్ వాట్. కాబట్టి డైరెక్ట్ ఆఫీస్ అంటే ఆఫీస్లో చచ్చిపోయిండు అని కాదు, మళ్ళా పదవిలో ఉండగా చనిపోయిండు అని. కాబట్టి పదవిలో ఉండగా చనిపోయినటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్. గట్టిగా షార్ట్ టర్మ్ ప్రెసిడెంట్గా చేసింది కూడా ఈయననే పాపం. ఎవరైనా? ఎవరైనా? షార్ట్ టర్మ్ ప్రెసిడెంట్గా చేసిండు, పదవిలో ఉండగానే పోయిండు, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఎవరైనా? తర్వాత వివి గిరి. గట్టిగా ఈయన ఈయన వైస్ ప్రెసిడెంట్గా చేసి ప్రెసిడెంట్గా చేసిండు, కానీ సెకండ్ ప్రియారిటీ ఓటింగ్లో గెలిచిండు. ఇందాక నేను చెప్పిన కదా, ఫస్ట్ ప్రియారిటీలో మొత్తం మెజారిటీ లేకపోతే సెకండ్ కౌంట్ చేస్తారని, అందులో గెలిచిండు సారు. ఎవరైనా? గట్టిగా
ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా గెలిచిండా? ఎట్లా గెలిచిండమా? ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. జనరల్ గా ప్రెసిడెంట్ అంటే ఏదో ఒక పార్టీ నుంచి వస్తారుగా, అట్లా కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిండేనా ఎవరైనా? గట్టిగా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇంపీచ్మెంట్ అలిగేషన్స్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అయినా. ఇంపీచ్మెంట్ జరగలే, కానీ ఇంపీచ్మెంట్ అలిగేషన్స్ అయితే వచ్చినాయి. ఎవరి మీద? గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా. వివి వివి ఈయన వివి గిరి 1971లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెకండ్ టైం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిండు. అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. ఎవరితో యుద్ధం? ఎవరి కారణంగా? బంగ్లాదేశ్ కారణంగా. బంగ్లాదేశ్ కారణంగా పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. అప్పుడు రెండోసారి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. ఫస్ట్ టైం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది, సెకండ్ టైం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది. గట్టి చెప్పలా. ఈయన ఏం పేరమ్మా? వివి గిరి. వివి ఎక్కడ గిరి వచ్చినా ఈ బిట్లన్నీ గుర్తుండాలి. నెక్స్ట్ ఎవరమ్మా? గట్టిగా. ఫక్రుద్దీన్, సెకండ్ ముస్లిం ప్రెసిడెంట్. సెకండ్ ప్రెసిడెంట్ డైడ్ ఎట్ ఆఫీస్. చిత్రం చూడ్రి. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ పదవిలో ఉండగా చచ్చిపోయిండు, రెండో ముస్లిం ప్రెసిడెంట్ కూడా పదవిలో ఉండగా చనిపోయాడు. సెకండ్ ప్రెసిడెంట్ డైడ్ ఎట్ ఆఫీస్. పాపం ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండియాలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్. నేను పాపం అని అందుకే అన్నా, ఎందుకంటే ఆమె సీతమ్మ, ఈయన ఏం మాట్లాడు. ఇద్దరికి పచ్చిగడ్డ అయితే బగ్గుమంటది. టామ్ అండ్ జెర్రీ లెక్క ఇద్దరు. ఈమె బిల్స్ని పంపిస్తుంది, ఆయన పాస్ చేయడు. అర్థమైందా? తెలంగాణలో గతంలో మీరు చూసిరు ఆ సిచ్యువేషన్. తమిళసై కేసీఆర్ ఎట్లుంటారు ఇడా, అట్లా ఆ రోజు వీళ్ళిద్దరు కాంబినేషన్. అర్థమైందా? ఇప్పటికి కూడా ఆడుకుంటుంది తమిళసై, ఇప్పటికి కూడా ఆడుకుంటుంది తమిళసై గవర్నమెంట్ని. ఒక్కొక్కడికి ఏమన్నా అనకూడదులే, కానీ ఏమన్నా అనిపిస్తే మళ్ళీ రావద్దు అసెంబ్లీకి. అట్లంటది ఆమె మాటలు. అనదు, ఆమె మాటలు తూటాలేక వెళ్తాయి అసెంబ్లీలో. మొన్న బడ్జెట్ సమావేశంలో మాట్లాడింది, 10 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ బంధనాల నుంచి విముక్తయింది తెలంగాణ అని చెప్పింది. చాలు దైగా అంతకంటే. డైరెక్ట్ ఉమ్మాలనా? డైరెక్ట్ ఉమ్మాల్సిన అవసరం లేదు కదా, అన్నా కూడా ఉమ్మినట్టేగా. గది కథ. అర్థమైందమ్మా? అట్లా వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లెక్క. ఎవరెవరు? గట్టిగా. పాపం కర్మ కొద్దీ ఆయన ఉన్నప్పుడే ఈమె ప్రైమ్ మినిస్టర్ అయింది. విషయం ఏంటి సార్ అంటే 1975-76లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆయన విధించాల్సి వచ్చింది. ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే 3 times ఎమర్జెన్సీ. 62, 71, 75, 76. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం. గట్టిగా. ఎవరమ్మా? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అర్థమైందిగా? ఎక్కడ ఈయన వచ్చినా కూడా ఈ బిట్లన్నీ గుర్తుండాలి. సెకండ్ ముస్లిం ప్రెసిడెంట్, సెకండ్ ప్రెసిడెంట్ డైడ్ ఎట్ ఆఫీస్, ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ చలో. ఈ పెద్ద మనిషి తర్వాత ఎవరు? నీలం సంజీవ రెడ్డి. గట్టిగా. ఏం పేరు? మనోడు, తెలుగు బిడ్డ, అనంతపూర్ బిడ్డ. ఎవరైనా? గట్టిగా. డిప్యూటీ సీఎం అయిండు, సీఎం అయిండు, సెంట్రల్ మినిస్టర్ అయిండు, లోక్సభ స్పీకర్ అయిండు, వైస్ ప్రెసిడెంట్ అయిండు, ప్రెసిడెంట్ అయిండు, కానీ ఏపీకి ఏం చేయలేదు. ఆయనే నీలం సంజీవ రెడ్డి. అందుకే మనోళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. ఆయన బొమ్మ కూడా ఎడబెట్టలే. అనంతపురం మొత్తం తిరుగురు, ఏడుండదు బొమ్మ. ఎందుకు సార్ అంటే మనోళ్ళకి చాలా అవేర్నెస్ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి అట్లాంటి వ్యక్తినా నీలం. గట్టిగా. చిన్న వయసులో ప్రెసిడెంట్ అయిండు, 65 yearsకి. అప్పటికి ఆయనే చిన్నోడు ప్రెసిడెంట్ అనలేదు. ఇప్పుడు ద్రౌపది ముర్ము. కాకపోతే గతంలో
చిన్న వయసులో యంగేజ్లో ప్రెసిడెంట్ అయ్యిండు. యంగేజ్లో ప్రెసిడెంట్ అయిన ప్రెసిడెంట్ ఎవరైనా ఎన్నేళ్ళకి అంటే ప్రెసిడెంట్ అవ్వడంటే మామూలు ముచ్చట కాదు. చాలా పెద్ద కథ ఉంటుంది దానికి. సార్ ఎన్ని స్టేజ్లు దాటుకుంటూ పోవాలి. అట్లా యంగేజ్లో ప్రెసిడెంట్ అయ్యిండు. ఎవరైనా ఎన్నేళ్ళకి యునానిమస్గా ఎన్నికైండు. ఈయన నో ఓటింగ్, యునానిమస్గా ఎన్నికైండు. అట్లాంటప్పుడు ఎంత చేయొచ్చు? ఏం చేయలేదు. ఎవరైనా గట్టిగా నీలం సంజీవ రెడ్డి. ఏం పేరమ్మా? ఎంగేజ్ యునానిమస్ ఫ్రమ్ అవర్ రీజియన్ ఏపీ. ఎవరైనా నీలం మహానుభావుడు, అన్ని ఎంజాయ్ చేసిండు జీవితంలో. రైట్, అంటే అన్ని పదవులు ఎంజాయ్ చేసిండని. రైట్, కాబట్టి నీలం సంజీవరెడ్డి. అరే అందరు మీలాగుంటారా భయ్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మీరంటే కళాపరుషులు, అందరు మీలాగా ఉండరు కదా. మరి అన్నిటికీ మీ లెక్కనే కంపేర్ చేసుకుంటే ఇట్లా. రైట్, నెక్స్ట్ ఎవరమ్మా? గిర్నాని జైల్ సింగ్, ఫస్ట్ సిక్కు ప్రెసిడెంట్. సిక్కు కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి అమ్మా ఎస్ఐసికే కాదు. నేను అందుకే చెప్పింది ఇంగ్లీష్ విచిత్రమైన భాష అని. ఎస్ఐసికే అంటే మళ్ళీ అర్థాలు మారిపోతాయి. కాదు, ఎస్ఐకేహెచ్, ఫస్ట్ సిక్కు ప్రెసిడెంట్. అంతేకాదు, ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. విన్నర్ ఎప్పుడన్నా? ఎప్పుడు వినలే? ఆపరేషన్ బ్లూ స్టార్. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏంటి సార్ అంటే, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లోకి కొంతమంది టెర్రరిస్టులు చొరబడ్డారు. టెర్రరిస్టులు వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, ప్రెసిడెంటు నాని జైల్ సింగ్, సిక్కుల దేవాలయం సిక్కు ప్రెసిడెంట్, సిక్కుల దేవాలయం సిక్కు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. చెప్పిండు ఆయన, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మీరు ఇన్వాల్వ్ కావద్దు, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పిండు. మన భాషలో చెప్పాలంటే అట్లే చెప్పిండు. వింటదా సీతమ్మ? ఎవ్వరి మాట వినదు, ఒక్కొక్కసారి ఆమె మాట కూడా వినదు. ఏం చేసింది? ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చింది. ఊచకోతిగా గోల్డెన్ టెంపుల్ ముందల ఒక పాండ్ ఉంటుంది, ఒక కొలను ఉంటుంది, ఒక లేక్ ఉంటుంది. లేక్ నిండా రక్తం నిండిపోయింది. సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలా మంది ఇందిరమ్మకు చెప్పిండ్రు, నీకు సిక్కుల నుంచి ప్రాణహాని ఉంటుంది, జాగ్రత్త అని. ఎందుకంటే ఆమె బాడీ గార్డ్స్ అంతా సిక్కులే. ఆమె కింద ఉన్న బాడీ గార్డ్స్ అంతా సిక్కు కమ్యూనిటీ నుంచి వచ్చారు. వాళ్ళ నుంచి హాని ఉంటుంది, నువ్వు జాగ్రత్త అని చెప్పారు. నాకేమవుతుంది అన్నారు ఆమె. ఒకరోజు ఏమైందంటే, ఎదురుగా ఉంటుంది ఆఫీసు, ఇల్లు ఇందిరాగాంధీ. ఇది ఇల్లు అయితే ఎదురుగా ఆఫీసు, ఎదురుగా ఉంటుంది. మ్యాక్సిమం 24 అవర్స్ ఆమె బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పెట్టుకుంటుంది. ఒకరోజు పొద్దున్నే 7:30కి లేచింది, ఆఫీస్కి పోతుంది. బాడీగార్డ్స్కి అర్థమైంది కదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పెట్టుకుందా లేదా అని. పోయిండ్రు, వేసి పడేసి కాల్చేసి, రక్తం అడుగులో పడింది. మిగతా సోల్జర్స్ అంతా అతన్ని కాల్చారు, ఆమెను కాల్చిన అతన్ని కాల్చారు. ఇద్దరు రక్తం అడుగులో పడున్నారు. మీ లెక్క ప్రకారం ఇద్దరిట్లో ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? ఇందిరాగాంధీని తీసుకెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ కాబట్టి. కానీ కాల్చిన అతన్ని తీసుకెళ్లారు. దట్ ఈస్ వాట్ కమ్యూనిటీ పవర్ ఇన్ ఇండియా. 15 నిమిషాల పాటు రక్తం అడుగులో కొట్టుకుంటుంది ఇందిరాగాంధీ.
రాజీవ్ గాంధీ సోనియా గాంధీ వచ్చేంత వరకు ఆ 15 నిమిషాల లోపల హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతికేదేమో, కానీ చనిపోయింది. ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్కి నాయకత్వం వహించింది జనరల్ గుడాల్ మేజర్ బ్రార్. ఇందిరాగాంధీ మీద హత్య జరిగిన తర్వాత ఆయన లండన్ మారిపోయాడు. ఆయన 84లో జరిగింది సంఘటన. 2014 ఎన్ని ఇయర్స్ అయింది? 84లో జరిగింది, 2014 ఎన్ని ఇయర్స్ అయింది? 30 ఇయర్స్ అయింది. 30 ఏళ్ల తర్వాత గుడాల్ బ్రార్ మీద లండన్లో దాడి జరిగింది. మర్చిపోలే వాళ్ళు, అక్కడ చేసారు దాడి 30 ఏళ్ల తర్వాత కూడా. అట్లుంటుంది మన దేశంలో కక్షలు. రాయలసీమ ఫ్యాక్షనిజం కంటే చాలా దారుణంగా ఉంటుంది. 30 ఏళ్ళకు కూడా దాడి జరిగింది అంటే చూడండి మరిగా, అర్థమైందమ్మా. కాబట్టి ఏమన్నా మనం ఆపరేషన్ బ్లూ స్టార్, నాని జైల్ సింగ్. అలాగే ఇండియాలో పాకెట్ వీటోని యూజ్ చేసుకున్నటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఈయననే. పాకెట్ వీటో. ఏ వీటో? నేను వీటో పవర్స్ గురించి మళ్ళీ చెప్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ మైండ్లో పెట్టుకోండి. ఏం పవర్? పాకెట్ వీటోని ఇండియాలో యూటిలైజ్ చేసుకున్న ఫస్ట్ ప్రెసిడెంట్ ఈయననే. ఎవరైనా గట్టి చెప్పాలా? నాని జైల్ సింగ్. ఏం పేరమ్మా? నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆర్ వెంకట్ రామన్. గట్టిగా, పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, వచ్చినమా. తర్వాత గట్టిగా శంకర్ దయాల్ శర్మ. చిన్నప్పుడు అంటుంటే వాషింగ్ పౌడర్ నిర్మా శంకర్ దయాల్ శర్మ అని, మీకు తెలుసో లేదో కానీ అంటుంటారు. ముసలోడే కానీ మహాన్ భావుడు. ఎందుకంటే ఇంద్రధర నాయన అందరు నీళ్ళకి ఉండరని చెప్పిన ఇందాకనే, అర్థమైందా? ఎప్పుడు పచ్చకల్లోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది, అవునా కదా? ఇప్పుడు ఆడెవడో ఏదో అన్నాడు, ఇప్పుడు నువ్వు అదే కాబట్టి నీకు లోకమంతా అట్నే కనబడుతుంది. ఇస్ ఇట్ రైట్ అన్నాడు అట్లా. ఇప్పుడు శంకర్ దయాళ్ శర్మ ఎందుకు మహానుభావుడు అన్నానంటే, సీఎంగా చేసిండు, గవర్నర్గా చేసిండు, సెంట్రల్ మినిస్టర్గా చేసిండు, మినిస్టర్గా చేసిండు, వైస్ ప్రెసిడెంట్ చేసిండు, ప్రెసిడెంట్ చేసిండు. ఎన్ని పదవులు ఉన్నాయో అన్నీ ఎంజాయ్ చేసిండు శర్మ గారు. ఏ శర్మ గారు? శంకర్ దయాళ్ శర్మ గారు. అర్థమైందమ్మా? అది. నెక్స్ట్ కేఆర్, ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఈయనే. ఓల్డ్ ఏజ్లో ప్రెసిడెంట్ అయ్యిండు, 80 ఏళ్ళకి ప్రెసిడెంట్ అయ్యిండు. 80 ఏళ్ళకి అయ్యిండు ప్రెసిడెంట్. పాపం ఆ చేతిని ఈ చేతిని ఒకరు పట్టుకొని తీసుకుపోయేది. 80 ఏళ్ళకి ప్రెసిడెంట్ అయ్యిండు, కానీ అవకాశం అయితే ఇచ్చిర్రు దళితులకి ఫస్ట్ టైం. 80 ఏళ్ళకి ప్రెసిడెంట్ ఇచ్చిర్రు. అర్థమైందమ్మా? అప్పటికి స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళ తర్వాత ఒక దళితుడు ప్రెసిడెంట్ భారతదేశంలో. చూడండి భారతదేశంలో ఎంత గొప్పగా ఉంటుందో మరి. ఇస్ రైట్ ఆర్ నాట్? అవి ఇది ఏమన్నాం? కేఆర్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం. వి మస్ట్ రెస్పెక్ట్, రైట్? ఏం పేరు? ఏపీజే అబ్దుల్ కలాం సార్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఫ్రమ్ సైంటిస్ట్. ఎవరైనా, నేను ఇంతకుముందు చెప్పిన కలాం సార్ గురించి, కలాం సార్ లైఫ్ స్టోరీ చెప్పిన కదా. యాజ్ ఏ ప్రెసిడెంట్ కలాం సార్ ఏంటో చెప్తా చూడండి. యాజ్ ఏ ప్రెసిడెంట్ కలాం సార్, కలాం సార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంపీలందరికీ శాలరీస్ పెరగాలి అనేటువంటి బిల్లు పార్లమెంట్లో పాస్ చేసి ఈయన దగ్గరికి వచ్చింది. ఒకటే మాట చెప్పిండు, తిండిగలగా చేస్తున్నారా బట్టగలగా చేస్తున్నారా భయ్ మీరు? తిండి లేవా బట్టలు లేవా? ఎందుకు పెంచాలా మీకు జీతం? 90,000 ఇస్తున్నాం, సరిపోదా? పక్కకు పెట్టిండు బిల్లు. ఆయన బతుకున్నంత కాలం బిల్లు మళ్ళా ప్రెసిడెంట్ దగ్గరికి పోలే.
అది కలాం సార్ అంటే. మీకు ఇస్తున్న జీతాలు ఎక్కువ, మీ దాంట్లో ఎవరు పేదోళ్ళు లేరు, కాబట్టి మీకు పెరగాల్సిన అవసరం లేదని చెప్పాను. బతుకున్నంతకాలం మళ్ళీ పోలే ఆయన కాడికి. అట్లుంటుంది కలాం సార్ అంటే. అర్థమైందమ్మా? మళ్ళా ఎప్పుడు పెరిగినాయి సార్ అంటే రామ్నాథ్ కోవింద్ వచ్చినాక పెరిగినాయి. అర్థమైందమ్మా? ఈసారి ఏం చేసిరంటే ఫస్ట్ ప్రెసిడెంట్ శాలరీ పెంచారు. అర్థమైందా మీకు లాజిక్? అప్పటి వరకు ప్రెసిడెంట్కి 1.5 lakhs శాలరీ ఉండే, ఇది 5 lakhs అయింది. అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ శాలరీ 1.25 lakhs ఉండే, ఇది 4 lakhs అయింది. అప్పటి వరకు ఎంపీలకి శాలరీ 90 లక్షలు ఉండే, ఇది 1.5 lakhs అయింది. అర్థమైందమ్మా? ది గ్రేట్ సీఎం ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ పాస్ట్ 10 years. ఇప్పుడు కాదు, పాత సీఎం తెలంగాణకి. ఎమ్మెల్యేల శాలరీ 40,000 ఉండే, 2.5 లక్షలు చేసిండు. హైయెస్ట్ పేమెంట్ తీసుకుంటున్న ఎమ్మెల్యే ఇండియాలో ఎవరు అంటే తెలంగాణ ఎమ్మెల్యే. ఇంక్రీజ్డ్ బై లాస్ట్ సీఎం. హైయెస్ట్ పేమెంట్, సెకండ్ హైయెస్ట్ తీసుకుంటున్న ఎమ్మెల్యే ఏపీ ఎమ్మెల్యే 2 lakhs. 2 రాష్ట్రాలు రిచెస్ట్ రాష్ట్రాలు కదమ్మా. బంగారు పల్లెంలో అన్నం తింటాం, వెండి గ్లాసుల నీళ్ళు తాగుతాం మనం. మనమేంది, మన లెవెల్ ఏంది? ఖతర్ తర్వాత మనమే. బాత్రూంలో అవి కూడా మనం బంగారమే పెట్టుకుంటాం. ఐ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అంత రిచ్ మనం. అందుకే తెలంగాణ ఎమ్మెల్యే శాలరీ 2.5 లక్షలు. ఎక్కడ 40,000, ఎక్కడ 2.5 లక్షలు? ఎక్కడ 40,000, ఎక్కడ 2 లక్షలు? దరిద్రమైంది సార్ అంటే ప్రధానమంత్రి కంటే ఎక్కువ శాలరీ వాళ్ళకి. అర్థమైందమ్మా? ముఖ్యమంత్రి జీతం ఎంత అంటే 4 లక్షలమ్మా. అలవెన్స్లన్నీ కలిపి 4 లక్షలు ముఖ్యమంత్రి జీతం. ప్రధానమంత్రి జీతం 3 lakhs అలవెన్స్లన్నీ కలిపి. ప్రధానమంత్రి కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ 10 ఏళ్ళు. ఎందుకంటే ఆయన ఇంజనీరు, ఆయనే ఆర్కిటెక్టు, ఆయనే ఇంజనీరు, ఆయనే సైంటిస్టు, అవునా కదా? ఆయనే రైతు, ఆయనే అన్ని. మరి ఇన్ని పాత్రలు పోషించినాక తీసుకోవడంలో తప్పేమని ఉందా? అంతే కదా? అందుకనే ఇవాళ ప్రాజెక్టు లోపల నుంచి నీళ్లు పోవాలి, పిల్లర్ల మధ్య నుంచి కూడా పోతున్నాయి. ఎందుకంటే ఇట్లాంటి గొప్ప ఇంజనీర్ ప్రపంచంలో ఎక్కడ లేడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు ఏ దేశంలో ఇంజనీర్ పిల్లర్ కట్టినా కూడా నీళ్ళలా ఆ పిల్లర్ పక్కల నుంచి పోయేవి, కానీ ఇక్కడ పిల్లర్లు మధ్య నుంచి పోతున్నాయి. ఏమన్నా టెక్నాలజీయా మరి? ఐ రైట్ ఆర్ నాట్? అంటే ఈ టెక్నాలజీ ఉండాలి అంటే గొప్ప చదువులు చదివి ఉండాలి. అందుకే 80,000 పుస్తకాలు చదివిండు ఆయన. 80,000 పుస్తకాల పరిజ్ఞానం అంతా ఉపయోగించి ఆయన ప్రాజెక్ట్ కట్టిండు. ఎస్ ఆర్ నో? అందుకే మధ్యలో నుంచి పోతున్నాయి. కొడుకేమో కంప్యూటర్లు తయారు చేసిండు, సాఫ్ట్వేర్ని సృష్టించింది ఆయనే. సాఫ్ట్వేర్ని సృష్టించిందే ఆయన. ఇక్కడ ఆయన లేకపోతే సాఫ్ట్వేర్ లేదు హైదరాబాద్లో. కొడుకేమో సాఫ్ట్వేర్ని సృష్టించిండు, తండ్రి ఏమో ప్రాజెక్టులు నిర్మించిండు. ఇక కూతురు గురించి మీకు తెలిసిందే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి గో దిస్ అట్లా. అందుకనే జీతం ఎంత సార్? 2.5 లక్షలు. 2.5 లక్షల జీతం. త్రిపుర ఎమ్మెల్యే శాలరీ 18,500 రూపాయలు. త్రిపుర ఎమ్మెల్యే జీతం ఎంత అంటే 18,500 రూపాయలు. త్రిపుర ఎమ్మెల్యే కంటే పోటుగాడా మైనేమన్నా? ఆయన కంటే ఎక్కువ ఏమైనా పొడుతాడు అయినా? మరి ఎందుకు ఇవ్వాలి? ఇది కథ. వాళ్ళ చేతుల పని, ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నాడే. 40,000 నుంచి 2.5 లక్షలకు పెరిగింది అంటే 250 టైమ్స్ పెరిగింది, 250 టైమ్స్ పెరిగింది జీతం. అర్థమైందమ్మా? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, ప్రధానమంత్రికి. గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి చెప్తా వినరిగా. గవర్నమెంట్ ఎంప్లాయీకి 10 ఏళ్ళకు ఒకసారి పే కమిషన్ వస్తుందమ్మా. 7th పే కమిషన్ ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీకి పెరిగిన జీతం 23%. వీళ్ళకి 250%, వీళ్ళకి 23%. 18,000 ఉన్న జీతం 23,500 రూపాయలు అయింది 10 ఏళ్ళ తర్వాత. 10 ఏళ్ళ తర్వాత
18,000 నుంచి 23,500 రూపాయలు అయింది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీవితం. 60 ఏళ్ల కాలం పాటు 25 ఏళ్ళు 26 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే 60 ఏళ్ల కాలం పాటు పిల్లం లేరు, పిల్లలు లేరు, బంధువులు లేరు, ఫంక్షన్లు లేవు, సచినో లేరు, బతికినోళ్ళు లేరు, ఎవ్వరు లేడు. పొద్దున స్టడీ కట్టకపోతే సాయంత్రం వచ్చిండు. మళ్ళా జీవితం అంతా ఆఫీస్ కోసం త్యాగం చేసిండు. బతుకంతా గవర్నమెంట్ ఆఫీస్కే త్యాగం చేసిండు. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క జీవితం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 60 ఏళ్ళకి రిటైర్ అయ్యేటప్పుడు ఒక శాలువా, ఒక బుకే. పాప ఆ శాలువా కూడా తోటి ఎంప్లాయీస్ అంతా ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు తలా ఇంత వేసుకొని తీసుకొచ్చేది ఆ శాలువా, బుకే. గవర్నమెంట్ ఇచ్చేది కాదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 60 ఏళ్ళకి బయటకు వచ్చినాక కొడుకు పెద్దగా అయిండు, పిల్ల పెళ్ళికి వచ్చింది. వచ్చినటువంటి ఆ డబ్బులు ఏవైతే పిఎఫ్ డబ్బులు ఉన్నాయో పిల్ల పెళ్ళికి కొడుకు ఉద్యోగానికి సరిపోయినాయి. మరి ఎట్లా బతకాలి ముసలోళ్ళు? ఇప్పుడు పెన్షన్ లేదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? పోనీ ఇప్పుడు 60 ఏళ్ళకు పోయి ఏమన్నా పని చేసుకుందాం అనుకుంటే పని ఎవడు ఇయ్యడు. ఈ 60 ఏళ్ళు ఆడనే కష్టపడి చేసి టెన్షన్లని భరించి 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 బీపీ షుగర్ వచ్చాయి. గోళీలు కొనుక్కుందామన్నా డబ్బులు లేకపోయాయి. ఇది గవర్నమెంట్ ఉద్యోగి యొక్క జీవితం భవిష్యత్తులో. ఆమె రైట్ ఆర్ నాట్? ఈ న్యాయాలు 5 ఏళ్ళు ఉన్నందుకు జీవితకాలం పెన్షన్ వస్తుంది. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నందుకు బతుకున్నంత కాలం పెన్షన్ వస్తుంది. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నంత కాలం బతుకున్నంత వరకు పెన్షన్ వస్తుంది. ఆడు పోతే అలా పెళ్ళాంకి ఇస్తారు పెన్షన్, పెళ్ళాం బతుకున్నంత కాలం. 5 ఏళ్ళు ఉన్నందుకు. ఏంది ప్రజాస్వామ్యం? ఏంది భారత రాజ్యాంగం? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? 60 ఏళ్ళు చేసినటువంటి మనకేమో ఒక బుకే, ఒక శాలువా. 5 ఏళ్ళు చేసిన వీళ్ళకేమో జీవితకాలం పెన్షన్. పెన్షన్ ఎట్లొస్తుందో తెలుసా మళ్ళీ మీకు? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిండు, 2.5 లక్షల జీతం అయితే 2 లక్షల పెన్షన్ వస్తుంది. ఒకసారి ఎమ్మెల్యే అయితే. రెండోసారి ఎమ్మెల్యే అయిండు, దానికి 25% యాడ్ అయింది. 2 లక్షలకి మళ్ళీ 25%. మూడోసారి ఎమ్మెల్యే అయిండు, మళ్ళీ 25% యాడ్ అయింది. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే అన్నిసార్లు యాడ్ అయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రెసిడెంట్ కంటే జీతం ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందమ్మా? ఇది మరి పరిస్థితి. మరి రియల్ టైంలో కాయ కష్టం జీవితం ఎవ్వరు తోడు లేకుండా 60 ఏళ్ళు ఉద్యోగం చేసినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క జీవితం ఇంత దారుణంగా ఉంటుంది. 60 ఏళ్ళ సర్వీస్లో ఆయన చేయగలిగేది ఏంటి అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం, పిల్ల పెళ్లి చేయడం, కొడుకుని చదివించుకోవడం. ఇది 60 ఏళ్ళలో ఆయన చేయగలిగే ముచ్చట. 60 ఏళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఈ టెన్షన్లన్నీ భరించలేక రిటైర్ అయిన 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో దిస్ ఇస్ వాట్. అట్లా ఇవాళ ఏమవుతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటున్నారు జీతాలు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం మాత్రం అట్లే ఉంటుంది. అర్థమైందా నేను చెప్పిన మాట? రైట్. దీనికోసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈడుండి పెట్టిన గడ్డంతా తిని, అవునా కదా, పొద్దున 7 గంటలకు వచ్చి కూర్చొని సాయంత్రం 8 గంటల వరకు ఉండి రాత్రి 12 వరకు రీడింగ్ రూమ్లు ఉండి, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. ఈ నుంచి మళ్ళీ లోపలికి పోయిన తర్వాత మళ్ళీ కొత్త టెన్షన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇట్లుంటుంది జీవితం అంతా గవర్నమెంట్ సెక్టర్. అనుకున్నంత ఈజీ కాదు. పొద్దున 10ంటికి పోయి సాయంత్రం 5ంటికి వచ్చే ఉద్యోగాలు కాదు. ఒకప్పుడు ఉండేనేమో అట్లా, ఇప్పుడు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. రైట్. అట్లా నేను మిమ్మల్ని రాయొద్దని చెప్పట్లేదమ్మా. ఇంకో ఆప్షన్ లేదు ఇక మనకి. మిగతా బయట ప్రపంచంతో పోలిస్తే ఇది చాలా బెటర్. అర్థమైందా? అది కాబట్టి దిస్ ఈజ్ వాట్. మొత్తం మీద ఏమన్నా మనం ఎవరైనా కలాం సార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జీతాలు పెంచొద్దని చెప్పాను, అంతే, పెంచలే. అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? తీసుకోవచ్చు కదా. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సలహాలు తీసుకున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే కలాం సార్. ఎవరు సలహాలు తీసుకునేవాడు కదా ఆయన. ఎవరైనా రాజకీయ నాయకులు సలహాలు ఇస్తే వీళ్ళు ఏదో లాభం ఉంటుందని డైరెక్ట్ సుప్రీంకోర్టుని అడిగేవాడు. అందుకని
సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంది ఈయననే. ఎవరైనా గట్టిగా. నెక్స్ట్ ప్రతిభా పాటిల్. మేడం సార్, మేడం అంతే. ఎందుకు సార్ అంటే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. చాలా కాస్ట్లీయెస్ట్ ప్రెసిడెంట్. మేడం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్ని దేశాలు తిరిగి రావడానికి అయిన ఖర్చు 2,500 కోట్ల రూపాయలు మ్యాక్సిమం. అందుకే అన్నది నేను ఈ మాట ఫస్ట్, మేడం సార్ మేడం అంతే అని అందుకే అన్నాను. అందుకే మీకు తెలుసో లేదో భారతదేశంలో ఒక్కరే ఉమెన్కి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిర్రు, ఇంకో ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ కాలే. అర్థమైందమ్మా? అర్థమైంది కదా మీ అందరికీ? ఎందుకంటే భారతదేశం ఒక్క ఇందిరాగాంధీనే తట్టుకోలేకపోయింది, ఇంకో ఇందిరాగాంధీ మనకి ఎందుకు అనుకుంది. మొన్నటి వరకు ప్రతిభా పాటిల్ ఒక్కరే ఉండే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్గా. మొన్న రామ్నాథ్ కోవింద్ మన ద్రౌపది మురికి ఇచ్చారు నరేంద్ర మోడీ. మొన్నటి వరకు ఒక్కరే ఉన్నారు. 75 ఏళ్ల కాలంలో ఒక్కరే ఉన్నారు ప్రెసిడెంట్గా ఉమెన్. కారణం ఏంటంటే ఒక్క ప్రతిభా పాటిల్ని మనం తట్టుకోలేకపోయినాం, ఇంకో ప్రతిభా పాటిల్ మనకి ఎందుకు అనుకున్నారు అమ్మా? ఎందుకంటే ఉమెన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మొత్తం విన్నర్రా నాయన. అందుకే నేను మీకు కొత్త విషయాలు చెప్పా. ఎందుకంటే ఇదే ఈనరు, నన్ను చెప్పనియ్యరు, ఈనటు అని ఈననియ్యరు. అన్నిటికీ ఆవేశం ఎక్కువ. మంచికి చెడుకి ఏదైనా గిదే గోల. అర్థమైందా? ఈనాలి నేనేమో చెప్పాలనుకుంటున్నా. నేను అందుకే చాలాసార్లు చెప్పిన, వాస్తవానికి మేము ముందు బ్యాచ్ వాళ్ళకి చాలా విషయాలు చెప్పిన బయటి, మీకు చెప్పలే. ఎందుకంటే ఈ ఆవేశంగా వీళ్ళంతా. అర్థమైందా? చెప్తే లాగరు, కిందోడు ఊరుకొస్తాడు ఈ గోలకి. అర్థమైందా? రైట్. ఎందుకు సార్ అంటే ఉమెన్ కెన్ డిస్ట్రాయ్, ఉమెన్ కెన్ క్రియేట్. అవసరమైతే మీరు క్రియేట్ చేస్తారమ్మా, నాశనం కూడా చేస్తారు. రెండు చేసే శక్తి మీకే ఉంది. రైట్ ఆర్ నాట్? యాక్సెప్ట్ చేస్తారా లేదా? క్రియేట్ చేసేది మీరే, నాశనం చేసేది కూడా మీరే. ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ, ఎగ్జాంపుల్ చందా కొచ్చారు, ఎగ్జాంపుల్ మస్తు మంది ఉన్నారు అట్లా. అర్థమైందా? కాబట్టి ఒక్కటే ప్రతిభా పాటిల్ ఉన్నారు. మేడం మేడం అంటే ఈ మేడం సుకోయి ఫ్లైట్లో ట్రావెల్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్. సుకోయి ఫ్లైట్లో ట్రావెల్ చేసింది మేడం. అఫ్ కోర్స్ కలాం సార్ ట్రావెల్ చేశారు, కానీ అప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదు. అర్థమైందమ్మా? సుకోయి ఫ్లైట్లో ట్రావెల్ చేసినటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరామే? గట్టిగా. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్. ఎవరైనా ఏ బ్యాక్గ్రౌండ్? నెక్స్ట్ రామ్నాథ్ కోవింద్, సెకండ్ దళిత్ ప్రెసిడెంట్. ఈయన గురించి ఒక 2-3 మాటలు చెప్తా వినండి, బాధ అనిపిస్తుంది. అంతకుముందు ఈయన గవర్నర్గా పనిచేసిండు, జస్టిస్గా కూడా పనిచేసిండు. సెకండ్ దళిత్. ఒకసారి ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేరళకి వెళ్ళిండు, కేరళ విజిట్కి వెళ్ళిండు. ఈయనని టెంపుల్ లోపలికి రానియలే. ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. దేశానికి ప్రథమ పౌరుడైన ఆయన్ని లోపలికి రానియలే. వై? ఈజ్ ఎ దళిత్. అర్థమైందా? ఇప్పుడు వారణాసిలో పితృతర్పణాలు సమర్పిస్తారు, మీకు తెలుసో లేదో. చనిపోయిన వాళ్ళకి పిండాలు పెడతారు, పితృతర్పణాలు అంటారు వాటి. విన్నారు ఎప్పుడైనా? అయితే అక్కడ ఘాట్స్ ఉంటాయి. కామన్ పీపుల్కో ఘాట్, విఐపీస్కో ఘాట్, వివిఐపీస్కో ఘాట్, అట్లా ఘాట్స్ ఉంటాయి. జనరల్గా మన ఈయన ఎక్కడ చేసుకోవాలి? వివిఐపీ కంటే ఎక్కువే, ఫస్ట్ పర్సన్ కాబట్టి ఘాట్లకు రానిలే ఆయన.
తెల్లారుజామున 3ంటికి ఒక కామన్ మెన్ లెక్క పోయి కామన్ పీపుల్ చేసుకునే దగ్గర వాళ్ళ పితృదేవతలకి సమర్పించుకొని వచ్చినాయి. చూడండి భారతదేశం, ఒక ప్రెసిడెంట్కే అట్లాంటి ఎక్స్పీరియన్స్ భారతదేశంలో ఉంది అంటే వాట్ అబౌట్ ద కామన్ పీపుల్ అనేది? ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అది రామ్నాథ్, గట్టిగా రామ్నాథ్, తర్వాత ద్రౌపది ముర్ము. ఫస్ట్ ట్రైబల్ రీజన్స్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ ఫ్రమ్ ఒడిషా, సంతాల్ ట్రైబ్. ఎలాంటి మనిషి సీతారామంటే ఈమెని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఊర్లో ఒక చిన్న శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో రోజు ఊడ్చి క్లీన్ చేస్తుంది ఆమె. ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఆ శివాలయంలో క్లీన్ చేసింది. సింపుల్ అండ్ సోబర్ ద్రౌపది ముర్ము. అర్థమైందమ్మా? ఈ పదవికే నిజంగా ట్రైబల్స్ నుంచి అలంకారం తీసుకొచ్చినటువంటి వ్యక్తిమే. ఎవరామే? ద్రౌపది ముర్ము. అర్థమైందమ్మా? వెరీ సూపర్ పర్సన్, చాలా ఔన్నత్యంగా హుందాగా ఉండేటువంటి వ్యక్తిమే ద్రౌపది ముర్ము. చిన్న వయసులో ప్రెసిడెంట్ కూడా అయింది. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ప్రెసిడెంట్ కావడానికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి. ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అవ్వడానికి కారణం నరేంద్ర మోడీ. అంటే కలాం సార్ లాంటి మహానుభావుల్ని ప్రెసిడెంట్ చేసింది బీజేపీ పార్టీ. ద్రౌపది ముర్ము లాంటి ట్రైబల్స్ని కూడా చేసింది బీజేపీ పార్టీ. అంటే బీజేపీ పార్టీలో ప్రెసిడెంట్స్కి అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ రామ్నాథ్ కోవింద్ ఆయన చేసింది కూడా బీజేపీ. ఎందుకు నేను ఈ పదాలు చెప్పిన, ఈ వర్డ్స్ చెప్పాను అంటే ఇక్కడ ప్రెసిడెంట్గా అయినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి అవకాశం వచ్చింది. ముందున్న వాళ్ళు చూడండి, వాళ్ళంతా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. అర్థమైందా? అంటే ఇక్కడ సెక్యులరిజం గురించి ఎక్కడ కూడా అవకాశం లేదు. సెక్యులరిజం గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ట్రైబల్స్ని చేశారు, తర్వాత ముస్లిం కమ్యూనిటీ నుంచి చేశారు, డిఫరెంట్ పీపుల్ని చేశారు. అర్థమైందమ్మా? అట్లా ఈమెకు అవకాశం ఇవ్వడానికి చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే యశ్వంత్ సిన్హా పోటీ చేసాడు ఈమెకి ఎగనెస్ట్గా. అప్పుడు ఇక్కడ ఒక పెద్ద హంగామా చేశారు. ఆయన ఫ్లెక్సీలు పెట్టడాలు, ఆ నుంచి ఇడికి మొత్తం బ్యానర్లు ఆయన కట్టడాలు, ఎయిర్పోర్ట్లకి రిసీవ్ చేసుకురాలు, హంగామా మామూలుగా లేదు ఇక్కడ. మొత్తం అందరూ కూడా ఈమెకు సపోర్ట్ చేస్తే ఇక్కడున్న ముఖ్యమంత్రి గతంలో ఆయనకు సపోర్ట్ చేసి పెద్ద హంగామా చేసింది. 50-60 కార్లు పెట్టి ఆయన ఎయిర్పోర్ట్లో తీసుకురావడాలు. ప్రెసిడెంట్కి ఎప్పుడు అంత హంగామా చూడలే, ఎలక్షన్స్కి అంత హంగామా చేసి ఏమైంది చూస్తున్నారు. ఆయన ఏ హంగామాలన్నీ అట్లే ఉంటాయి. అర్థమైందమ్మా? అగో దిస్ ఇస్ వీళ్ళు ఓవరాల్గా ప్రెసిడెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్స్ మీద డెఫినెట్గా మనకి ఇట్లాంటి ఏరియాలో క్వశ్చన్ వస్తుంది. ఇది ఆర్టికల్ 54, ఆర్టికల్ 55. నెక్స్ట్ ఇంకా 56 నుంచి 62 వరకు చెప్పాలి మనం. బ్రేక్ తర్వాత మళ్ళీ చెప్తాం.